ఇప్పుడు మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్లో అనే టాపిక్లో సెకండ్ పార్ట్ అయిన వైస్ ప్రెసిడెంట్ గురించి నేర్చుకుందాం. సో ఈ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ ఏంటంటే 63 నుంచి 70 వరకు ఉంటాయి. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ నెంబర్స్ 63 నుంచి 70 వరకు అని చెప్పుకున్నాం. అందులో సో నా ఫస్ట్ ఏంటంటే ఏ పార్ట్స్ నేర్చుకుంటామంటే మనం ఎలక్షన్ గురించి నేర్చుకుంటాం, క్వాలిఫికేషన్స్ నేర్చుకుంటాం, ఓత్ ఎలా జరుగుతుంది, ఆఫీస్లో ఎంటర్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి, అతని యొక్క టర్మ్ ఏంటి, వేకెన్సీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్ ఏంటి. సో ఇలా ఈ 5 రకాలుగా నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఎలక్షన్స్ అనే టాపిక్ నేర్చుకుందాం. సో ఎలక్షన్స్కి సేమ్ మనం ప్రెసిడెంట్కి అయితే ఎలా అయితే ఎలక్టరల్ కాలేజ్ అని చెప్పుకున్నామో ఆ ఎలక్టరల్ కాలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటేస్తారని చెప్పుకున్నాం కదా. సో వైస్ ప్రెసిడెంట్ ఇష్యూలో కూడా మనకి ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే మనం ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎలక్టరల్ కాలేజ్ చెప్పుకున్నప్పుడు లోక్సభలో ఎలక్టెడ్ మెంబర్సు, రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్సు, అలాగే అన్ని స్టేట్లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్సు ప్లస్ యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ వీళ్ళలో ఎలక్టెడ్ మెంబర్సు ఎలక్టరల్ కాలేజ్లో మెంబర్గా ఉంటారు. బట్ ఇక్కడ మనకి వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఎలక్టరల్ మెంబర్లో ఏంటంటే బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్సు ఇద్దరు కూడా ఓటు వేస్తారు. ఎవరికి? వైస్ ప్రెసిడెంట్కి. ఎక్కడ? ఎంపీలు అంటే లోక్సభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్, లోక్సభలో నామినేటెడ్ ప్రజెంట్ అయితే లేరు, పాస్ట్లో ఉండేవారు. సో ఆ నామినేటెడ్ మెంబర్స్ ఇద్దరు కలిపి వైస్ ప్రెసిడెంట్కి ఓటు వేసేవాళ్ళు. అదేవిధంగా రాజ్యసభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్సు, రాజ్యసభలో ఉన్న నామినేటెడ్ మెంబర్సు వీళ్ళిద్దరూ కలిపేసి మనకి ఓటు వేసేవారు. ఎవరికి? వైస్ ప్రెసిడెంట్కి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో. సెకండ్ ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మనం లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ ఓటేస్తారని చెప్పాం. బట్ వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసరికి వాళ్ళు ఓటు వెయ్యరు. ఓకే, సో అది డిఫరెన్స్ అనమాట. సో ఈ డిఫరెన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్లో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్కి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్కి మేజర్ డిఫరెన్స్ అదనమాట. సో సింగిల్ ప్రపోజనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ బై సీక్రెట్ బ్యాలెట్ మెథడ్ ద్వారా జరుగుతుంది. అంటే ఇంకేం లేదు, మనం ఎంతమంది అయితే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్లు నిలబడతారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసి ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఉండే మెంబర్స్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు క్యాండిడేట్ 1 ఉన్నారు, క్యాండిడేట్ 2 ఉన్నారు, క్యాండిడేట్ 3 ఉన్నారు. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్ 1కి 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, అది నా ఇష్టం. సో ప్రతి ఒక్క ఎంపీ వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్లు ఇచ్చుకుంటారు. సో అందరి ప్రిఫరెన్స్లు క్యాలిక్యులేట్ చేశాక నెంబర్ 1 ఎవరికైతే ఎక్కువ ప్రిఫరెన్స్లు వస్తాయో వాళ్ళు ఎలక్టరల్ కాలేజ్లో ప్రకారం విన్ అయినట్లు అనమాట. సో అలా ఇన్ కేస్ టై అయిన కండిషన్లో ఏమవుతుందంటే సెకండ్ పొజిషన్లో ఉన్న లీస్ట్ కండిషన్లో ఉన్న పొజిషన్ యొక్క వ్యక్తి యొక్క ఓట్లని అతని తర్వాత ఎవరికైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆయా పర్సన్కి ఆ ఓట్లని మిక్సప్ చేసేస్తారనమాట. సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. దాన్నే మనం సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అని చెప్తాం అనమాట. అండ్ సీక్రెట్ బ్యాలెట్ అంటే ఏదైతే ఓటు వేస్తున్నారో ఆ ఓటుని ఎవరికి డిస్క్లోజ్ చేయడం జరగదు. ఒక సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఓటు వేస్తాం అనమాట. ఇది బ్యాలెట్ పేపర్లో జరుగుతుంది, ఈవీఎంలో కాదు. ఓకే, ఇప్పుడు మనం మనకి ఇంతవరకు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ల యొక్క ఎలక్షన్స్ని గమనించినట్లయితే మనకి 1952 నుంచి 57 వరకు 2 times రాధాకృష్ణ గారు అన్అపోజిడ్గా ఉన్నారు. మనం ప్రెసిడెంట్ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు అన్అపోజిడ్గా ఎవరిని 1977లో నీలం సంజీవ్ రెడ్డి గారిని అన్అపోజిడ్గా ఎలక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా మనకి వైస్ ప్రెసిడెంట్ని అన్అపోజిడ్గా ఎలక్ట్ చేసినది ఎవరిని అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని 52 and 57లోన. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇక్కడ అన్అపోజిడ్గా మనకి హిదాయతుల్లా గారు కూడా 1979లో హిదాయతుల్లా గారు కూడా అన్అపోజిడ్గా ఎలక్ట్ అయ్యారు. అలాగే 1987లో శంకర్ దయాళ్ శర్మ కూడా అన్అపోజిడ్గా వెళ్ళారు. అంటే ఇక్కడ మనకు అన్అపోజిడ్ వైస్ ప్రెసిడెంట్ కండిషన్లో 3 ఉన్నారు. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు, హిదాయతుల్లా గారు అండ్ శంకర్ దయాళ్ శర్మ గారు. అదే ప్రెసిడెంట్ ఇష్యూలో మనకి అన్అపోజిడ్గా ఉండేవాళ్ళు ఒకరే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి క్లారిటీ కోసం.
సో మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు, సెకండ్ టైం కూడా రాధాకృష్ణ గారు ఉన్నారు. థర్డ్ ఇలా నెంబర్ వైజ్గా మనకి 16th ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్న మనకి 16th వైస్ ప్రెసిడెంట్, నాట్ ప్రెసిడెంట్. 16th ప్రెసిడెంట్ అనేసరికి ద్రౌపది ముర్ము గారు, 16th వైస్ ప్రెసిడెంట్ అన్నప్పుడు జగదీప్ ధన్కర్ గారు అనమాట. సో ఈయన 2022లో ఉన్నారు. ఇక్కడ మనకి ఎవరెవరు ఎన్ని ఓట్స్ వచ్చాయన్నది అది కౌంట్ చేసుకుంటారు. అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. బట్ ఈ అన్ఆపోజిట్ క్యాండిడేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎనఫ్. ఓకే, సో ఇది ఎలక్షన్. అంటే ఈ ఎలక్షన్ అనే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుందనే కాన్సెప్ట్ మనకి ఎన్నో ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 66లో ఉందన్నమాట. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే ఎనఫ్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు మన ప్రెసిడెంట్కి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ చూసాము. అలాగే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తాం అనమాట. అది ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్కి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. అండ్ అక్కడ మనం ప్రెసిడెంట్ ఇష్యూలో కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం. అలాగే 35 years కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా 35 years అనుకోండి. కానీ ప్రెసిడెంట్ ఇష్యూలో మనం ఏం చెప్పుకున్నాం, ఈ షుడ్ బీ క్వాలిఫైడ్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఏ లోక్సభ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ షుడ్ బీ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఖచ్చితంగా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్కి ఓటింగ్లో ఎలక్షన్లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళకి రాజ్యసభలో మెంబర్ అయ్యే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పుకుంటున్నామండి. అది థర్డ్ క్వాలిఫికేషన్ అనమాట. తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అక్కడ కూడా చెప్పుకున్నాం, ఇక్కడ కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి చెప్పుకుంటాం. అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని కలిగి ఉండకూడదు. కానీ ఎనీ సిట్టింగ్ గవర్నర్ కానీ, సిట్టింగ్ ప్రెసిడెంట్ కానీ, సిట్టింగ్ వైస్ ప్రెసిడెంట్ కానీ, అలాగే మినిస్టర్ కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి రారు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అక్కడ కూడా ఇవే 4 చెప్పుకున్నాం మనం. అక్కడ మనం 50 members ప్రపోజర్స్, 50 members సెకండర్స్గా ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ 50 members ప్రపోజర్స్ గాను ఇక్కడ 20 members ప్రపోజర్స్ గాను 20 members సెకండర్స్ గాను ఉంటారు. అక్కడ 15 డిపాజిట్లు మనం ఆర్బీఐలో చేస్తాం, ఇక్కడ కూడా డిపాజిట్ ఆర్బీఐలోనే చేస్తాం. సో ఇవి క్వాలిఫికేషన్స్, కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరికి, వైస్ ప్రెసిడెంట్కి. సో నెక్స్ట్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఓత్. ఇది మనం ఆర్టికల్ నెంబర్ 69లో చెప్పుకుంటాం. సో ఆర్టికల్ నెంబర్ 69లో ఓత్ అనేది అడ్మినిస్ట్రేట్ చేస్తాం. మనం ప్రెసిడెంట్ యొక్క ఓత్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారని చెప్పుకున్నాము, CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇన్ కేస్ అతను అవైలబుల్గా లేకపోతే ఏం చేస్తారని చెప్పుకున్నాం, సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. అలాగే వైస్ ప్రెసిడెంట్కి ఓత్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తారనమాట. ఒకవేళ ఆ టైంలో ప్రెసిడెంట్ అవైలబిలిటీ లేకపోతే ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరినో ఒకరిని అపాయింట్ చేస్తారు, మీరు నా తరపున నేను లేని కారణంగా మీరు వెళ్ళి ఓత్ అడ్మినిస్ట్రేషన్ చెయ్యండి అని చెప్పేసి. సో ఇది ఓత్ అడ్మినిస్ట్రేషన్. అలాగే ఓత్ చేసేటప్పుడు ఆయన పాటించేది ఏంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ది ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్. మనం అక్కడ కూడా చెప్పుకున్నాం కదా, ఫెయిత్ అలిజెన్స్ ఉంటుందని చెప్పేసి. అలాగే ఈయన డ్యూటీని ఫెయిత్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తానని చెప్పుకున్నాం. అక్కడ మనకి ఏంటంటే ప్రెసిడెంట్ డెడికేట్ చేస్తాను పీపుల్ యొక్క సర్వీస్ని అందించడానికి, తన లైఫ్ని డెడికేట్ చేస్తాను అని చెప్పేసి ఒక మీనింగ్ వచ్చేటట్లు మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆ పాయింట్ ఉండదు. అది డిఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఓత్కి అండ్ ప్రెసిడెంట్ యొక్క ఓత్కి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి, కావాలంటే చూపిస్తూ ఉన్నాను. ఇంకోండి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఈయన ఏం చెప్తున్నారు, నేను ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడు, ఫెయిత్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తాను ఆఫీస్లో డ్యూటీని అండ్ ప్రెజర్వ్ చేస్తాను, కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తాను, కాన్స్టిట్యూషన్ని డిఫెండ్ చేస్తాను కాన్స్టిట్యూషన్ని అని చెప్తాను. అలాగే తనకు తాను డివోట్ చేస్తాను, వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియాకి డివోట్గా ఉంటాను అని చెప్పేసి చెప్పుకుంటాడు ఆ ఓత్లో. సో అది ప్రెసిడెంట్ యొక్క ఓత్ ఫామ్లో ఉండే మ్యాటర్. అదే వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆ మ్యాటర్ ఉండదు. ఏముంటుంది, ఫెయిత్ అండ్ ఎలిజెన్స్ ఉంటుంది కాన్స్టిట్యూషన్కి అండ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ అనేది చేస్తాను ఫెయిత్ఫుల్గా అని చెప్తారు. అది డిఫరెన్స్ అనమాట వీళ్ళిద్దరికీ ఉండదు. తర్వాత కండిషన్స్. ఏంటి కండిషన్స్ ఉంటాయంటే ఈ షుడ్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ఎ పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్. అంటే వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఓత్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా
ఆ టైంకి తీసుకునే టైంకి ఎంపీగా ఉండకూడదు లేదా ఎమ్మెల్యేగా ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా తన పొజిషన్ ఏదైతే ఉందో ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ అది వేకేట్ అయిపోయినట్లే, వేకెన్సీ చేసినట్లే. అలాగే వాళ్ళు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారో వాళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని కూడా కలిగి ఉండకూడదు. ఈ 2 పాయింట్స్ కండిషన్ అన్నమాట. సో నెక్స్ట్ కండిషన్స్ అయిపోయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ యొక్క టర్మ్. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క టర్మ్ వచ్చేసరికి మనకి నార్మల్లీ కాన్స్టిట్యూషన్లో టర్మ్ పీరియడ్ 5 years అని ఇస్తారు. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఈ టర్మ్ కంటిన్యూ అవ్వడానికి. ఫస్ట్ది ఏంటంటే ఈయన రెసిగ్నేషన్ చేయాలి అనుకుంటే ఈ 5 years ఫిక్స్డా అంటే కాదనమాట. ఎందుకు కాదంటే ఇది అపాయింటెడ్ పొజిషను. సారీ ఈ 5 years అనేది ఫిక్స్డ్. గవర్నర్ గురించి చెప్పేస్తాను. ప్రెసిడెంట్ అయితే 5 years ఫిక్స్డ్. ఈయన రెసిగ్నేషన్ ఎవరికి చేస్తారు? ప్రెసిడెంట్కి చేస్తారు. అలాగే మనం చెప్పుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఎవరికి రెసిగ్నేషన్ చేస్తారు? వైస్ ప్రెసిడెంట్కి చేస్తారు. సో ఇప్పుడు మనం ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రాజ్యసభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లోక్సభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ మాత్రం ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడానికి జరుగుతుంది. ఓకే, ఈ లోక్సభలో వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్కి ఇంట్రడక్షన్ ఉండదు, ఇంపీచ్మెంట్ ఇవ్వలేరు. ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ఇనిషియేట్ చేయగలరు. ఆ తర్వాత ఏదైతే రెజల్యూషన్ అవుతుందో అది మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ లోక్సభలో ఆ టైంలో ప్రజెంటు అండ్ ఓట్ చేసిన వాళ్ళలో మెజారిటీ రావాలి. ఆ తర్వాత దాన్ని లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. అంటే ఇక్కడ 2 రకాల మెజారిటీ ఉంటాయి. ఒకటి ఎఫెక్టివ్ మెజారిటీ, ఇంకొకటి సింపుల్ మెజారిటీ అనమాట. మనం మెజారిటీ అనే కాన్సెప్ట్ని ఆర్టికల్ 368 గురించి చెప్పినప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మెజారిటీ 3 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ మెజారిటీ, ఇంకోటి అబ్సల్యూట్ మెజారిటీ, ఇంకోటి ఎఫెక్టివ్ మెజారిటీ అనమాట. సింపుల్ మెజారిటీ అంటే ఏంటంటే ఎంతైతే టోటల్ మెంబర్స్ ఉన్నారో అందులోన ½ + 1 వస్తే చాలన్నమాట సింపుల్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ ఏంటంటే టోటల్ మెంబర్స్లో ఆబ్సెంట్స్ వేకెన్సీ తీసేగా ఉన్న వాళ్ళలో 2/3 మెంబర్స్ వస్తే చాలు అనమాట. 2/3 మెంబర్స్ + 1 మెంబర్ రావాలన్నమాట. అప్పుడు దాన్ని అబ్సల్యూట్ అంటాం. అదే ఎఫెక్టివ్ మెజారిటీ ఏంటంటే అప్పుడు ఓటింగ్ జరిగే సమయానికి ఎంతమంది అయితే వచ్చారో ఆ టైంకి ఎంతమంది అయితే ఉంటారో ప్రజెంట్ అండ్ ఓట్ చేస్తారో వాళ్ళని ఎఫెక్టివ్ మెజారిటీ కింద చెప్తామన్నమాట. సో ఇది అర్థమైంది అనుకుంటా. ఆ తర్వాత ఒకవేళ ఈ రెజల్యూషన్ ఏదైతే ఉందో ఇంట్రొడ్యూస్ చేశారో అది మూవ్ చేయడానికి ముందు వైస్ ప్రెసిడెంట్కి 14 days. మనం ప్రెసిడెంట్ విషయంలో కూడా ఇదే చెప్పుకున్నాం. వన్స్ మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలంటే ముందుగా 14 daysగా వైస్ ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, నోటీస్ ఇవ్వాలని. ఇక్కడ కూడా అంతే, 14 days నోటీస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. అలాగే అక్కడ వైలేషన్, అప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో ఏమని మెన్షన్ చేశారు? ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్కి వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మెన్షన్ చేశారు. కానీ అది ఎలాంటి వైలేషన్ అనేది డెఫినేషన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి ఏంటంటే అసలు అది కూడా ఇవ్వలేదు అనమాట. సార్ గ్రౌండ్స్ ఫర్ ఇంపీచ్మెంట్ అనేది ఏంటి అనేది కూడా ఇవ్వలేదు అనమాట. సో ఎనీ కాజ్ మీద మనం ఇనిషియేట్ చేయొచ్చు ఇంపీచ్మెంట్ ప్రాసెస్. తర్వాత వైస్ ప్రెసిడెంట్ రీఎలక్షన్కి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలిజిబిలిటీ అనమాట. మనం ఇప్పుడు రాధాకృష్ణ గారిని చూస్తే 2 సార్లు ఎలిజిబుల్ అయ్యారు కదా. సో ఆ విధంగా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 2 కాదు, తర్వాత 3rd టైం కూడా చేయాలంటే. కానీ ఆయన 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ప్రెసిడెంట్గా అయ్యారు కాబట్టి మరి ఇంకా 3rd టైం ఆయన చేయలేదు అనమాట. సో అలా ఒకవేళ అక్కడ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభకి విల్లింగ్గా ఉంటే ఏ పర్సన్ అయినా ఎన్నిసార్లు అయినా ఎలక్షన్ చేసుకోవచ్చు వైస్ ప్రెసిడెంట్గా. సో ఇది టర్మ్ గురించి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ 68లో వేకెన్సీ అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆఫీసు ఎప్పుడు వేకెంట్గా మారుతుంది అంటే
ఫస్ట్ ఏంటంటే మనం ఈయన యొక్క టైం పీరియడ్ 5 years అనుకున్నాం. సో ప్రెసిడెంట్ టైం పీరియడ్ కూడా 5 years అనుకున్నాం. ఒకవేళ 5 years టైం కంప్లీట్ అయ్యే లోపు న్యూ ప్రెసిడెంట్ అనేవాడు అపాయింట్ అవ్వకపోతే ఏం చెప్పుకున్నాం, సక్సెసర్ వచ్చే వరకు కూడా ప్రెజెంట్ ఉన్న ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతారని చెప్పాం కదా. సో సేమ్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కూడా అంతే, కొత్తగా ఫర్దర్గా వచ్చే పర్సన్ రాకపోయిన ఎంతవరకు అయితే ఎలక్షన్ జరిగి అతను రారో అంతవరకు కూడా ఈయన కంటిన్యూ అయ్యి ఉంటారు. అలాగే ఇప్పుడు వేకెన్సీ ఎన్ని రకాలుగా క్రియేట్ అవుతుందంటే 5 రకాలుగా క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, ఫస్ట్ది ఏంటంటే ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, సెకండ్ది ఏంటంటే ఆయన రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు. ఎవరికి రెసిగ్నేషన్ ఇస్తారు, ప్రెసిడెంట్ ఏమో వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఏమో ప్రెసిడెంట్కి ఇస్తారు. వీళ్ళిద్దరూ మ్యూచువల్ రెసిగ్నేషన్ ఇచ్చుకుంటారనమాట. తర్వాత రిమూవల్ ప్రాసెస్ అంటే ఇంపీచ్మెంట్ జరిగినప్పుడు వేకెన్సీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే డెత్ అయినప్పుడు వస్తుంది. ఆ తర్వాత వెన్ డిస్క్వాలిఫైడ్ టు హోల్డ్ ఆఫీస్ అంటే ఏవైతే మనం కొన్ని కండిషన్స్ చెప్పుకున్నాం కదా, సిటిజన్ అయి ఉండాలి, 35 years అయి ఉండాలి, రాజ్యసభ మెంబర్స్ అయి ఉండాలి, వీటిల్లో ఏదో ఒకటి ఈయన ఫాల్స్ అని తేలిందనుకో అప్పుడు ఇతను డిస్క్వాలిఫై చేస్తారు ఎలక్షన్లో నుంచి. ఆ విధంగా అంటే ప్రెసిడెంట్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు, వైస్ ప్రెసిడెంట్ నుంచి. సో ఆ టైంలో నీకు అగైన్ మనకి వేకెన్సీ క్రియేట్ అవుతుంది. సో వేకెన్సీ అనే ఆర్టికల్లో వేకెన్సీ అనే టాపిక్ మనకి ఆర్టికల్ నెంబర్ 68లో ఉంది. సో పవర్స్, ఫంక్షన్స్ అండ్ 64, 65లో మనకి చెప్పబడ్డాయి అన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ని 2 రకాలుగా వాడుకుంటాం మనం. ఫస్ట్ ఏంటంటే ఈయన ఎక్స్ అఫియో చైర్మన్గా ఉంటారు. ఎవరికి, రాజ్యసభ. ఇప్పుడు మీరు ఎక్స్ అఫిషియో అనే వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి. ఎక్స్ అఫిషియో ఏంటంటే ఏ పర్సన్కైనా అక్కడ జరుగుతున్న మీటింగ్లో తనకి మెంబర్షిప్ ఉండదు, కానీ ఆ పర్సన్ ఆ మీటింగ్కి హెడ్గా ఉంటే దాన్ని మనం ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటాం అన్నమాట. అంటే ఎక్స్ అఫిషియో అంటే దానికి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అక్కడ జరుగుతున్న సమావేశంలో ఆయనకి మెంబర్షిప్ ఉండదు. అందరూ మెంబర్లు ఉంటారు, కానీ ఆయనకి మెంబర్షిప్ లేకపోయినా సరే ఆయన్ని మనం అక్కడికి వెళ్ళి కూర్చోబెడతాం, కాబట్టి దాన్ని ఎక్స్ అఫిషియో చైర్మన్ అని చెప్తాం అనమాట. సో ఈ కెపాసిటీ ఈయన ఏం చేస్తారంటే ఎక్స్ అఫిషియో చైర్మన్గా లోక్సభలో స్పీకర్ ఎలా అయితే బిజినెస్ కండక్ట్ చేస్తారో, ఆ బిజినెస్ కండక్ట్ చేయడం ఇన్ ద సెన్స్ పార్లమెంట్లో సమావేశాలని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం అనమాట. సో చైర్మన్ కూడా రాజ్యసభలో సక్సెస్ఫుల్గా మీటింగ్స్ని కండక్ట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా ఈయన సిమిలర్ టు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్లా కనిపిస్తారు. ఎందుకంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అక్కడ సెనేట్ అంటే అప్పర్ హౌస్ అనమాట. సో అమెరికాలో ఉన్న కాంగ్రెస్ అంటే లోవర్ హౌస్, అక్కడ సెనేట్ అంటే అప్పర్ హౌస్ అనమాట. మనకి లోవర్ హౌస్ అంటే లోక్సభ, అప్పర్ హౌస్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాజ్యసభ అంటాం మనం. సో ఇప్పుడు మనకి చైర్మన్ ఎవరు ఉన్నారో వైస్ ప్రెసిడెంట్, అక్కడ వాళ్ళకి చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. సో సిమిలర్గా ఉంది అని చెప్తారనమాట. ఓకే, ఇలా ఉండడం వలన. సో తర్వాత ఎప్పుడైనా ప్రెసిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెసిడెంట్ యొక్క పదవికి వేకెన్సీ క్రియేట్ అయ్యింది అండ్ ఎలక్షన్స్ పెట్టడానికి టైం పడుతుంది అనే టైంలో, అంటే ఎప్పుడు రిజగ్నేషన్ చేసినా, ఇంపీచ్మెంట్ చేసినా, డెత్ అయినా, అదర్వైజ్ కండిషన్ వచ్చినా, ఇలాంటి టైంలో ఎవరు అప్పుడు అంటే ఈయన ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. ఎవరు, వైస్ ప్రెసిడెంట్. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మనకి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ గారు ఉన్నారు. ఇన్ కేస్ ఈ టైంలో మనకి ప్రెసిడెంట్గా ఉన్న ద్రౌపది ముర్ము గారు తన టర్మ్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేక రెసిగ్నేషన్ చేసినా, ఇంకే ఎనీ కారణాల వల్ల జరిగినా, ఇంపీచ్మెంట్ జరిగినా, ఏదైనా జరిగినా, అప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ధన్కర్ గారు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. ఎంతవరకు? మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months. అంటే వితిన్ 6 monthsలో న్యూ ప్రెసిడెంట్కి ఎలక్షన్ జరిగిపోద్ది, న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అయిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 6 months వరకు దాటి ఈయన యాక్ట్ చేయలేరనమాట. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉండే టైం ఎంత అంటే 6 months అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఇవి పవర్స్, ఫంక్షన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన టైము. సో ఇక్కడతో మనకి ఈ టాపిక్ ఏదైతే ఉందో వైస్ ప్రెసిడెంట్ అనే టాపిక్ ఇది కంప్లీట్ అయిపోయినట్లే.